మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. రే రఘురామయ్య కూతురు పెళ్లి గుళ్ళో ఏంట్రా అని ప్రభాస్ అంటాడు. అవునరా, ఎవరికీ తెలియకూడదని ఇలా గుళ్ళో చేసేస్తున్నారు మా మామయ్య అని ప్రశాంత్ అనడంతో, అదేంట్రా ఊరందరికీ తెలియకపోతే ఎలా, ఇప్పుడు నేనున్నాను కదా చెప్పటానికని ప్రభాస్ అంటాడు. రే అంత పని చేయకురా, పెళ్లి ఆగిపోతుంది అని ప్రశాంత్ టెన్షన్ పడుతూ ఉంటే, పెళ్లి ఆగిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఊరంతా తెలిస్తే పరువు పోతుందని మీ మామయ్య గారు నిన్ను కాదని వేరొకరికి రామలక్ష్మిని ఇచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదు. కాబట్టి పెళ్లి నీతోనే జరుగుతుందని ఇంకొక ఫ్రెండ్ చెప్తాడు. అవునరా, వాడు చెప్పింది నిజమే. కాబట్టి ఊరందరికీ నేను ఈ విషయం తెలియచేస్తాను అని ప్రభాస్ అంటే, రే ఆ పని చెయ్యకురా, పెళ్ళి అయిన తర్వాత చేసుకోరా ఏం చేసినా అని ప్రశాంత్ అంటాడు. లేదురా, నువ్వు నాకు మాటిచ్చిన సంగతి మర్చిపోయినట్లున్నావు. రఘురామయ్య పరువు తీయటానికి నువ్వు నాకు సహాయం చేస్తానని చెప్పావు కదా అని అంటే, అవునరా, పెళ్ళైపోయిన తర్వాత సహాయం చేస్తానని నీకు మాట కూడా ఇచ్చాను కదా అని ప్రశాంత్ అంటే, నువ్వు ఆ మాట మర్చిపోకు. ఒకవేళ మర్చిపోయావనుకో నీకే ప్రమాదం. ఉండు ఇప్పుడే వస్తాను అని ల్యాప్టాప్ తీసుకువచ్చి, చూడు ఆ రోజు ఎడిట్ చేసి ఆ వీడియోని అందరికీ వదిలాం కదా, అంటే సెకండ్ పార్ట్ని ముందు వదిలాము, కానీ ఫస్ట్ పార్ట్ మాత్రం నా దగ్గరే ఉందిరా, ఇదిగోరా కావాలంటే చూడరా అని ప్రశాంత్ రామలక్ష్మి ఓణిని తీసేసి మీద పడిపోతున్న వీడియోని ప్రభాస్ చూపిస్తాడు. రే ఇంకా ఈ వీడియోని ఎందుకు పెట్టావురా, డిలీట్ చేసేయరా అని ప్రశాంత్ అంటే, రే ఇది ఎప్పటికైనా ఉపయోగపడుతుందిరా, నువ్వు మాట తప్పావనుకో ఇది బయటికి వస్తుంది, నువ్వు మాట తప్పనంత వరకు ఇది క్షేమంగా ఇందులోనే ఉంటుంది అని ప్రభాస్ అంటే, రే మిమ్మల్ని కాదని నేను మీకు ద్రోహం ఎందుకు చేస్తానురా, నీకు ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను అని ప్రశాంత్ అంటే, కాబట్టి నీ మాట తప్పకుండా ఉండాలంటే ఇది నా దగ్గర సేఫ్గా ఉండాల్సిందే అని ప్రభాస్ అంటాడు. రే మనం ఎప్పటికీ ఫ్రెండ్సేరా అని ప్రశాంత్ అంటే, అవునరా నువ్వు చెప్పింది నిజమే, మనం ఫ్రెండ్సేనని ప్రభాస్ అంటాడు. రే ముందు మందు తాగి ఎంజాయ్ చేయకుండా ఏంట్రా ఈ మాటలని ముగ్గురు మందు కొట్టేస్తారు. తర్వాత ప్రభాస్ ఫ్రెండ్ బైక్లో వెళ్తూ ఉంటారు. రే ఏదో చేస్తానన్నావు, ఏమీ చేయకుండానే వెళ్ళిపోతున్నావు ఏంట్రా అని అంటే, రే చేయటానికే కదరా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, చూస్తూ ఉండు నేనేం చేస్తానో అని. ఇక కనపడిన ప్రతి ఒక్కరికి కూడా రఘురామయ్య కూతురు రామలక్ష్మి పెళ్లి రేపు శనివారం గుళ్ళో పెళ్ళంట, ఏంటి మీకు తెలీదా, ఇంకా పిలుపు రాలేదా ఏంటి ఏంటి అందరికీ తెలిసిపోయిందే అని ఊరంతా చెప్పేస్తాడు. రచ్చబండ దగ్గరికి వచ్చి కూడా, నువ్వు కుడిభుజం లాంటి వాడివి కదా, నీకు కూడా తెలీదా అని అడుగుతూ ఉంటే, అవునే రఘురామయ్య గారు మాకెందుకు చెప్పలేదు అని, ఏదైనా ఇబ్బంది అయి చెప్పలేదా, అయినా అటువంటి ఇబ్బందులు ఏముంటాయి అని వాళ్ళు అడుగుతూ ఉంటే, కావాలంటే వెళ్ళి అడిగి కనుక్కోండి ప్రభాస్ అంటాడు. అలా ఊరంతా కూడా పీల్చి పీల్చి మరి ప్రభాస్ చెప్పేస్తాడు. తర్వాత చలపతికి మత్తు బాగా దిగిపోయి మెలకువలోకి వచ్చేస్తాడు. చుట్టూ చూసుకొని కట్లు చూసుకొని, ఎవరు నన్ను ఇక్కడ బంధించి ఉంచారు, ఎవరైనా ఉన్నారా, ఎవరు ఎవరు అని అరుస్తూ ఉంటే, నేనేనంటూ ఆద్య అక్కడికి వస్తుంది. నువ్వేంటమ్మా ఇక్కడ, ఏంటమ్మా నేనిక్కడ అని అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును మా నాన్న ఎక్కడో చెప్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను అని ఆద్య అడగటంతో, ఏం మాట్లాడుతున్నావమ్మా, మీ నాన్న ఏంటి అని సీను అంటే, నటించకు, మా నాన్న మీ దగ్గర ఉన్నారన్న విషయం నాకు ఎప్పుడో తెలిసిపోయింది. సీనుని చారుని కలపకపోతే మా నాన్న ప్రాణాలు తీసేస్తానని చారు నన్ను బెదిరిస్తోంది. మీ కూతురికి తెలిసినప్పుడు మీకు తెలియకుండా ఉంటుందా, మా నాన్న ఎక్కడో చెప్తావా లేదా అని అంటే, ఓ నిజమంతా తెలిసిపోయిందా, కానీ మీ నాన్న ఎక్కడ ఉన్నాడో నేను చెప్పను కదా అని చలపతి అంటాడు. మీ కూతురు మా నాన్న ఫోటోని చూపించి నన్ను బెదిరిస్తోంది, ప్రాణాలు తీస్తానని బెదిరిస్తోంది, మర్యాదగా మా నాన్న ఎక్కడ ఉన్నారో చెప్తావా లేదా అని ఆద్య అతని షర్టు పట్టుకొని వేలు చూపిస్తూ బెదిరిస్తూ అడుగుతూ ఉంటుంది. చెప్పనుగాక చెప్పను అని అంటే, మరి మీరు మా నాన్న ప్రాణాలు తీస్తానని చెప్పినప్పుడు నేను మీ ప్రాణాలు తీయలేనా, మీ ప్రాణాలు తీసైనా సరే మా నాన్న ఎక్కడ ఉన్నాడో నేను తెలుసుకుంటాను అని ఆద్య అంటే, ఏంటి నువ్వు నా ప్రాణాలు తీస్తావా, నీ వల్ల కాదు, తీ చూద్దాం అని చలపతి అంటాడు. ఏంటి నాకు ఏమీ చేత కాదని అనుకుంటున్నారా, నేను మీ ప్రాణాలు తీయలేనని అనుకుంటున్నారా, ఎలా తీయాలో చూస్తారా అని వెంటనే కరెంటు వైర్లు తీసుకొని అతనికి కరెంట్ షాక్ పెడుతుంది. అప్పుడు వెంటనే అతను గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. వద్దు 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 అని అరుస్తూ ఉంటాడు. కరెంట్ షాక్ పెడుతున్న ఆద్య కాస్త ఒక్కసారిగా ఆగిపోయి, అయితే చెప్పు అని అంటే, మళ్ళీ అతను చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. అలా రెండోసారి కూడా కరెంట్ షాక్ పెడుతుంది. అతను మళ్ళీ గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. అప్పటికి కూడా అతను చెప్పకపోవడంతో, చెప్తావా లేదా అని మూడోసారి కూడా కరెంట్ షాక్ పెడుతుంది. చెప్తాను చెప్తాను అని అతను అరుస్తాడు. అయితే చెప్పమని ఆద్య అంటుంది. అతను చెప్పబోతూ ఉంటే అప్పుడే ఆద్యకి ఫోన్ కాల్ వస్తుంది. ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే, హలో ఆద్య నేను చారుని అని చారు అంటుంది. వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ఎందుకు ఫోన్ చేశావు అని ఆద్య
అడుగుతూ ఉండటంతో, "నువ్వు మీ నాన్నని చూడాలని అన్నావు కదా! ఇదిగో నేను ఇక్కడ మీ నాన్న దగ్గరే ఉన్నాను. చూడు చూడు" అని వీడియో కాల్‌లో ఆయన్ని చూపిస్తూ ఉంటుంది. "డాడీ, డాడీ" అని ఆద్య ఏడుస్తూ ఉంటుంది. "చారు, మా నాన్నని వదిలేసేయి, లేకపోతే మీ నాన్న కూడా నీకు ప్రాణాలతో దక్కడని" ఆద్య అంటుంది. "ఏంటాద్య, నేను మీ నాన్న ప్రాణాలు తీసేస్తే నువ్వు మా నాన్న ప్రాణాలు తీసేస్తావా? నీ వల్ల అవుతుందా?" అని అంటే, "ఏమి నీ వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? చూస్తావా? చూస్తావా?" అని ఆద్య అంటుంది. అయితే, "నేను ప్రాణాలు తీసేస్తే నువ్వు ప్రాణాలు తీసేస్తావు అంతేనా?" అని అంటే, "అంతేనని" ఆద్య అంటుంది. అయితే చెప్తున్నాను విను ఆద్య, "నువ్వు నన్ను సీనుబావుని ఒకటి చేస్తే గాని నేను మీ నాన్నని వదలను, లేకుంటే ప్రాణాలు తీసేస్తాను" అని అంటే, "అయితే నేను తీసేస్తానని" ఆద్య అంటుంది. "అయితే తీసేసుకో" అని చారు అనడంతో ఆద్య, చలపతి ఇద్దరు షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. "అమ్మ చారు, ఈ ఆద్య నాకు కరెంట్ షాక్ పెట్టి ప్రాణాలు తీసేస్తుందమ్మా, నన్ను కాపాడమ్మా" అని చలపతి అంటాడు. "చూడాద్య, కావాలంటే మా నాన్న ప్రాణాలు తీసేసుకో. ఒకవేళ మా నాన్న మనసు మారి నీకు మీ నాన్న ఎక్కడ ఉన్నారో నిజం చెప్పినా కూడా ఇప్పుడు మీ నాన్న అక్కడ లేరు. మీ నాన్న ఎక్కడ ఉన్నారో నాకు మాత్రమే తెలుసు. నేను మార్చేశాను కదా" అని చారు చెప్తోంది. "ఇప్పుడు నువ్వు నన్ను సీనుబావుని ఒక్కటి చేస్తే కానీ మీ నాన్న నీ దగ్గరికి రాడు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకో" అని, "నా పని పూర్తి చేసిన తర్వాతే మీ నాన్న మీ దగ్గరికి వస్తాడు. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకో" అని చారు ఫోన్ పెట్టేస్తుంది. "అమ్మ చారు, అమ్మ చారు" అని చలపతి అరుస్తున్నా కూడా చలపతిని కూడా లెక్క చేయకుండా చారు ఫోన్ పెట్టేస్తుంది. "అమ్మ ఆద్య, చారు అదేదో మాట్లాడి ఫోన్ పెట్టేసింది. నువ్వు మాత్రం నా ప్రాణాలు తీయకమ్మా. ఇప్పుడు మీ నాన్న ఎక్కడ ఉన్నాడో నేను చెప్పినా కూడా అక్కడి నుంచి ఆయన్ని మార్చేసిందని చారు చెప్పింది కదమ్మా. నీ తండ్రి లాంటి వాడిని, నన్ను వదిలేయమ్మా, ప్లీజ్ అమ్మా" అని అతను వేడుకుంటూ ఉంటాడు. దాంతో ఆద్య అతని కట్లు విప్పేసి వెళ్ళిపోమ్మని చెప్తుంది. "చాలా థ్యాంక్స్ అమ్మా" అని అతను ఆద్యకి దండం పెడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆద్య కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత రఘురామ్ ఇంటికి ఊరి జనాలందరూ కూడా పూలు పండ్లు తీసుకొని గంపలతో అక్కడికి వస్తారు. "ఏంటిదంతా కూడా" అని రఘురామ్ ప్రశ్నిస్తూ ఉంటే, "మీ అమ్మాయి గారి పెళ్ళంట కదా, మా వంతు సహాయం మేము చేద్దామని ఇవన్నీ తీసుకువచ్చాము" అని అంటే, "పెళ్ళని మీకెలా తెలుసు" అని బామ్మ అడుగుతూ ఉంటుంది. "పెళ్ళన్న తర్వాత తెలియకుండా ఎలా ఉంటుంది? మీరు ఈ ఊరికి ఎంతో మేలు చేశారు, అందరు మంచి కోరుకునేవారు. మరి మీ ఇంట్లో పెళ్ళి మా ఇంట్లో కాదా? పసుపు దంచడం దగ్గర నుంచి అన్ని పనులు మేము దగ్గర ఉండి చేస్తాము. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టటం ఎందుకని మాకు చెప్పలేదేమో, కానీ మేము అలా అనుకోము. అన్ని పనుల్లో మేము కూడా చెయ్యి వేస్తాము. సరేనయ్యా, వస్తామయ్యా" అని వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే వాళ్ళు మాట్లాడుతుండగానే ఆజి కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోగానే, "అసలు ఊర్లో ఎవరికీ చెప్పకూడదనుకుంటే ఎవరు చెప్పారు" అని శివరాం అంటే అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇక రఘురామ్ రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ లోపలికి వెళ్తుంది. ఆద్య, సీను మాత్రం అలా చూస్తుండిపోతారు. తర్వాత శౌర్య చాలా కోపంగా, "రే ప్రశాంత్, రే ప్రశాంత్" అంటూ ఇంట్లోకి రావటంతో, "రే శౌర్య, ఏమైందిరా? ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? వాణ్ణెందుకురా పిలుస్తున్నావు" అని శౌర్య వాళ్ళ నాన్న శౌర్యని అడుగుతున్నా కూడా, "వాడెక్కడ, వాడెక్కడ" అని గదిలో ఉన్న ప్రశాంత్ దగ్గరికి కోపంగా వస్తాడు. "రే బుద్ధుందా నీకు? ఎందుకురా నువ్వు ఊరి జనాలకి అందరికీ చెప్పావు" అని శౌర్య వెంటనే ప్రశాంత్ చెంపల్ని చాలా సార్లు పగలగొట్టేస్తాడు. "రేయ్, ఎందుకురా వాడిని అలా కొడుతున్నావు" అని శౌర్య వాళ్ళ నాన్న శౌర్యని పక్కకి లాగుతూ ఉంటాడు. అప్పుడే ప్రమీల కూడా అక్కడికి వస్తుంది. "ఏమైంది శౌర్య" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. వీడికి రామలక్ష్మికి పెళ్లి జరుగుతుందన్న విషయం రఘురాం గారు ఎవరికీ చెప్పొద్దని చెప్పినా కూడా ఊరి జనాలందరికీ కూడా వీడు ఎందుకు చెప్పాడు? వీడికి అసలు బుద్ధుందా అని మళ్ళీ శౌర్య ప్రశాంత్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. "ఏంట్రా, రామలక్ష్మి నాకు పెళ్ళని ఊరి జనాలకి నేను చెప్పడమేంటి? నేను చెప్పలేదురా" అని ప్రశాంత్ లేచి నిలబడతాడు. "లేదు, నువ్వే చెప్పావు. నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు" అని శౌర్య అంటే, "వాడు చెప్పలేదని చెప్తున్నాడు కదరా" అని అమ్మ నాన్న చెప్తూ ఉంటారు. "లేదు, ఊరి జనాలందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రామలక్ష్మి పెళ్లి గుళ్ళో పెళ్ళంట కదా, ఏంటి మాకెందుకు చెప్పలేదని ఊరి జనాలందరూ కూడా ఆయన్ని అడుగుతూ ఉంటే ఆయన సమాధానం చెప్పలేక తల దించుకుంటున్నారు. వీడు కాకపోతే ఇంకెవరు చెప్తారు? వాళ్లకు మన కుటుంబానికి తప్పిస్తే ఇంకెవరికీ తెలీదు. మరి మీరు చెప్పారా అని అంటే, "మేము చెప్పలేదు" అని వాళ్ళు చెప్తారు. "మరి వీడు కాకపోతే ఇంకెవరు చెప్తారు" అని శౌర్య అంటాడు. "రేయ్, చెప్తావా లేదా? నువ్వే కదా చెప్పింది, ఒప్పుకుంటావా లేదా" అని మళ్ళీ షర్టు పట్టుకొని, "లేకుంటే కొడతానని" శౌర్య బెదిరిస్తూ ఉంటాడు. "రేయ్, నేను చెప్పలేదని చెప్తున్నా కదరా" అని అంటే, "మరి ఇంకెవరికి చెప్పావు" అని శౌర్య అంటాడు. "నా ఫ్రెండ్‌కు మాత్రమే చెప్పాను, ప్రభాస్‌కి" అని అంటే, "వాడికైనా ఎందుకు చెప్పావురా? నీకసలు బుద్ధుందా? ఇప్పుడు చూడు, వాడు ఊరందరికీ తెలిసేలా చేశాడు" అని శౌర్య అమ్మా నాన్న ప్రశాంత్‌ని తిడుతూ ఉంటారు. "పెళ్ళన్నాక కనీసం ఫ్రెండ్స్